కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన, అదే యేసుక్రీస్తు ప్రభు అంత సామాన్యంగా ఎందుకు బ్రతికాడంట లోకంలో? ఎందుకు బ్రతికాడంట? ఆయన ధనవంతుడయ్యుండి కదా, ఆయన ధనవంతుడయ్యుండి ఇలాగ తగ్గించుకుని దరిద్రుడిగా బ్రతికితే మనం ఈ ప్రభువుకున్న ఈ సింప్లిసిటీ, గర్వం లేని ఆ మనసు, ఘనత కోరుకోలేని ఆ బుద్ధి, లోక ఆశలు లేని ఆ శరీరం, ఆ దీనత్వం చూసి మనం పరలోకం వస్తామని, పరలోకం వెళితే మనం అత్యున్నతమైనటువంటి దేవుని కృప పొందుకుంటామని, మనం ధనవంతులం కావాలని మన నిమిత్తమైన దరిద్రుడైపోయాడు. యేసుప్రభు అంత సింపుల్గా ఎందుకు కనపడ్డాడయ్యా లోకములో? మరి దేవుడు అంటున్నారు కదా, దేవుని కుమారుడు అంటున్నారు కదా, మహిమలు ఉన్నాయి అంటున్నారు కదా, చనిపోయిన వాడిని బ్రతికించాడు అంటున్నారు కదా. చనిపోయిన వాడిని బ్రతికించినోడు ఎలాగుండాలి? అసలు రాజు ఎలాగుండాలి, దేవుడు ఎలాగుండాలి అని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు. దేవుడైతే ఎలా ఉండాలి అని కదా. ఎందుకంటే కొంతమంది అలాంటి సలుపు లేని దేవుళ్ళని చూశారు చాలామంది, ఇబ్బంది లేదు. లోకం దృష్టిలో దేవుడు అంటే ఏ ఇబ్బందులు ఉండో, చక్కగా ఉంటాడు, మెత్తగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఎలాగున్నా పర్లేదు, మీరు దొంగతనం చేసినా, మీరు మాయ చేసినా, మీరు మోసం చేసినా ఏమీ పర్లేదు, మిమ్మల్ని దీవిస్తూనే ఉంటాడనేటువంటి ఓ చెడ్డ అభిప్రాయం మనుషుల్లో పాతుకుపోయింది. అలాంటివన్నీ తీసుకొచ్చి క్రీస్తుకు అంటగట్టి క్రీస్తుని చూసి చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. దేవుడైతే ఎలాగెందుకు ఉంటాడయ్యా? పశువుల పాకలు ఎందుకు పుడతాడు? సామాన్యుడికి ఎందుకు తిరుగుతాడు? చనిపోయినోడు బ్రతికించినోడు, మహిమలు కలిగిన వాడు ఉన్నతంగా ఉండాలి కదా అనుకుంటున్నారు. వింటున్నారా? ఈ మధ్యకాలంలో ఈ యేసుక్రీస్తు ప్రభు గారి గురించి, వాక్యం గురించి ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. మీరు చూసే ఉంటారు తమ్ముళ్ళు కదా. నాకు ఎన్ని ఫోన్లు వస్తూ ఉంటాయో, చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాటికి మనం ఏం భయపడవసరం లేదు, ఇలాంటి వాటికి మనం ఏమీ జడిసిపోవసరం లేదు. ఎందుకంటే యేసు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆయన గొప్పవాడే. ఆయనని ఈ లోకానికి పంపించిన తండ్రి యెహోవా ఉన్నతమైన విలువలు కలిగిన వాడే. ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి దేవుడు. బైబిల్ ఏం చెప్పిందో అది వాస్తవం కాదంటానికి ఎవరో సరిపోరు. ఎందుకంటే 1 సంవత్సరమా 2 సంవత్సరాల, ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి దేవుని మాట ప్రజల మధ్యలో ఉందో చూడండి, ఆలోచించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు యేసుప్రభు అంత సింపుల్గా కనపడ్డాడు? ఎందుకు యేసుప్రభు గారు అంత సామాన్యంగా బ్రతికాడంటే కారణం ఇది. ఏది? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలి అంటే మీరు గొప్పవాళ్ళు కావాలి. మీరు ఆయనను మాదిరిగా తీసుకోవాలి, ఆయన అడుగు జాడల్లో మీరు నడుచుకోవాలి. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ అనే ఒక ఆయన కామెంట్ చేస్తున్నాడు యేసుప్రభు గారిని. ఆయన హిందూ. ఏమని కామెంట్ చేస్తున్నాడు తెలుసా అండి? ఆయన హిందూ. ఏమని కామెంట్ చేస్తున్నాడంటే, యేసుప్రభు గారు శిలువ మీద మీరు చూసే ఉంటారు కదా అమ్మా, ఆయనకి శిలువ మీద బొమ్మల్లో చూసి ఉంటారా? 2 చేతుల్లో 2 మేకులు వేశారు, కాళ్ళలో మేకులు వేశారు, మొల దగ్గర మాత్రమే చిన్న పంచి లాంటిది ఉంటుంది ఆయనకి. ఏముంటుంది? ప్యాంటు, షర్టు, ఇన్ షర్టు, టై ఇలాంటివి ఏముండవు శిలువ మీద. ఏముంటాయి? చిన్న పంచి లాంటిది ఉంటుంది, చిన్న బట్ట ముక్క ఉంటుంది మొల దగ్గర. సామాన్యమైన వ్యక్తిగా బొమ్మలో చిత్రీకరించడం చూశాడు అతను. ఎవరో ఈ రాధా మనోహర్ దాస్ నాడు చూశాడు. నాకు బాధ కలిగింది. నా ప్రభుని ఏమన్నా అంటే ఊరుకోకూడదండి, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. చెడ్డవాడు కాదండి, ఆయన మంచివాడండి. అలా కనపడడంలో ఆయన ప్రేమ ఉందండి ప్రపంచానికి. చిన్న బట్ట వేసి ఉందని ఏమంటున్నాడంటే అతను ఏమంటాడు తెలుసా అండి? సరైన ఒంటి మీదే బట్ట లేదు, ఇంకా ఆయనేం దేవుడు? మన దేవుళ్ళు చూడండిరా, పట్టు వస్త్రాలు వేసుకుంటారంట. ఎవరండి? ఆడు ఏ దేవుడిని నమ్ముకున్నాడో ఆ దేవుళ్ళు ఏం వేసుకుంటారంట?
పట్టు వస్త్రాలు వేసుకుని ఉంటారో, ఈయన దేవుడైతే ఆ బట్టలేంటి, ఆ ఓటం ఏంటి, ఆ పంచి ఏంటి, ఒంటి నిండా మంచి బట్టలే. మన దేవుళ్ళు చూడు పట్టు వస్త్రాలు వేసి తిరుగుతూ ఉంటారు అంటున్నాడు. అంటే యేసు ప్రభుని కించపరిస్తే ఇందాక కరుణాకరసుగులాగా ఈడికి కూడా ఎవడో నేను ఇస్తున్నాడేమో ఇలా మాట్లాడుతున్నారు. అందుకే నాకు బాధ కలిగి మాట మీకు చెప్తున్నాను కదా. మా దేవుళ్ళేమో పట్టు వస్త్రాలు వేసుకొని ఉంటారు, మీ దేవుడేమో పంచికట్టు చిన్న ముక్క పెట్టుకుని ఉన్నాడు, ఆయనేం దేవుడయ్యా అంటున్నాడు. మీకు మాట తెలుసా? బాగా వినాలి, మంచి మాట బాగా వినాలి. పిల్లల్ని నడిపించుకోండి అమ్మా. ఏంటో తెలుసండి, యేసు ప్రభు గారు శిలువ మీద మాత్రమే అలా ఉన్నాడని ఎవరో చిత్రకారుడు గీశాడో బొమ్మ, అంతేనా? యేసు ప్రభు వారు ఆ చిన్న పంచెతో, బట్టలు లేకుండా చిన్న బట్ట ముక్కతో శిలువ మీద ఉన్నాడు కదా. ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడేంటి? శిలువ వేసినప్పుడు మాత్రమే అలాగున్నాడు. ఈ మూర్ఖుడికి తెలియదు అది. శిలువ వేసినప్పుడు మాత్రమే చిన్న బట్టతో ఉన్నాడు పైన. మరి అంతకుముందు ఎలాగుండేవాడు? ఏం జరిగింది నీకు తెలిసేటి? బైబిల్ తెలియని ఇలాంటి మూర్ఖులు క్రీస్తుని కించపరిచేటంత జ్ఞానం ఉందండి వీళ్ళకి. అసలు ఆలోచించారా? ఏదో అనేసం కదా అనుకుంటున్నారు, తిరిగి ముఖం మీదకి వస్తున్న సంగతి తెలియదు వీళ్ళకి కదా. ఏం జరిగితే యేసుప్రభు గారికి శిలువ మీద ఆ చిన్న బట్ట ఉందో తెలుసా? చూసారా బొమ్మలు మీరు ఎప్పుడైనా యేసుప్రభు గారి ఫోటోలు కదా? ఎంత ఉంటుంది బట్ట? ఆయన కట్టుకున్న పంచి చిన్నదే ఉంటుంది, పైన షర్ట్ ఉండదు, ఏముండదు కదా. ఈ మధ్యకాలంలో శిలువ మీద ఎర్రని ఆడపిల్లలు వేసుకుంటారు చూసారు, ఇలా మెడలు వేసుకుంటారు, ఏమంటారు దాన్ని? చున్నీ. అలాంటిది ఒట్టి శిలువ మీద చున్నీ లాంటిది ఎర్ర బట్ట వేసి అమ్మేస్తున్నారు ఫోటోలు తీసి. అసలు ఏ శిలువ మీద వేసాడు అది? ఎవడేసాడు అది? ఎక్కడది అది? ఎవడేసాడు ఆ బొమ్మ? తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాం మనం. శిలువ మీద ఎప్పుడైనా యేసుప్రభు గారు చిన్నేసి తిరిగాడా? ఏంటది? ఇంకో బొమ్మ ఎలాగుంటుందో తెలుసండి? యేసుప్రభు గారు గొర్రెలను కాస్తున్నట్టు, గొర్రె పిల్లను పట్టుకున్నట్టు. ఎక్కడైనా ఉందా బైబిల్లో? లేని దానిని హైలైట్ చేయడం మనిషి తర్వాతేనండి కదా. యేసుప్రభు గారి శిలువ మీద అలాగ చిన్న బట్టతో కనిపించడానికి ముందు ఏం జరిగిందో తెలుసా? ఏమండి, ఇందాక అందుకే మీకు చెప్పాను, యూదులు ఎలాగుంటారో తెలుసా మీకు? ఎలాగుంటారో తెలుసండి? నేను దుబాయ్, షార్జా, అబుదాబి ఇవన్నీ తిరిగాను. నేను అలా తిరిగాను. యెరూషలేములో చూసిన, పాలస్తీనాలో చూసిన, ఏమండి ఇజ్రాయెల్ కంట్రీలో చూసిన, లేదా ఈ ముస్లిం దేశాలుగా పిలువబడుతున్న గల్ఫ్ దేశాల్లో మీరు చూసినా అసలు వాళ్ళ వస్త్రధారణ చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూదులు గెటప్పు చూడడానికి ఈ గల్ఫ్ దేశాల్లో బ్రతుకుతున్న ఆ సోదరుల గెటప్ ఒకలాగే ఉంటుంది. నిజంగానండి, వాళ్ళు పైనుంచి ఓ పెద్ద తెల్లని అంగీ వేసుకుంటారండి. ఏమండి, పైనుంచి బ్రౌన్ కలర్ అంగీ కానీ వైట్ కలర్ అంగీ కానీ వేసుకుంటారు. మళ్ళీ లోపల ప్యాంటు షర్ట్ ఉంటుంది. అసలు వాళ్ళు వేసుకున్న షర్ట్కి సరిపోం, అసలు మనం అంత బాగుంటాయి, చాలా నీట్గా ఉంటాయి. చాలా ఖరీదైన దుస్తులు ధరిస్తారు. లోపల పైకి వచ్చేసరికి పైనుంచి కిందకి అంగీ వేసుకుంటారు, లోపల ఇన్షర్ట్ చేసుకుంటారు, ప్యాంటు షర్ట్ ఉంటుంది, మంచి బట్టలు ఉంటాయి, లోపల ఇన్నర్ వేర్ అంతా చాలా బాగుంటుంది కదా. బయటికి మాత్రం అంగీ వేసుకుని కనబడతారు. యూదులంటే అలా ఉంటారు గెటప్. యేసుప్రభు గారు కూడా అలాంటి అంగీ వేసుకుని ఆయన పరిచర్య చేసేవాడు. శిలువ మీద బట్ట ముక్కతో ఉన్నట్టుగా ఉండేవాడు కాదు ఆయన. పిచ్చోడికి తెలియదు అది. ఈ మెంటలెదలకు తెలియక అలా మాట్లాడుతున్నారు. యూదులు ఎలా ఉంటారో తెలుసా? యేసుప్రభు గారిని చిన్న బట్ట ముక్కతో శిలువకి వెళ్ళడానికి పెట్టినప్పటికి ముందు ఏం జరిగిందో చూడండి. యోహాను సువార్త ఏం జరిగిందో చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి ప్రియులారా. యోహాను గారు రాసిన సువార్తలో 19వ అధ్యాయము 23, 24 వచనాలు తీశారా? సైనికులు యేసుక్రీస్తును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములను తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క ముక్క వచ్చేలాగున వాటిని 4 భాగాలు చేసుకుని 4 పంచేసుకున్నారు.
యేసుప్రభు గారు సిలువకి వెళ్ళినప్పుడు బట్టలు ఉన్నాయా లేవమ్మా? ఉన్నాయి. యూదులు ఒంటి నిండా బట్టలు కప్పుకొని పైనుంచి కిందకి అంగీ వేసుకొని లోపల ధరించడానికి విలువైన ఖరీదైన బట్టలు వేసుకుని మహాసుకుమారులండి బాబాళ్ళు, మహాసుకుమారులు, మహాభోజనం ప్రియులు, మహా ఆచారపు వ్యవస్థలో కొట్టుకుపోయేవాళ్ళు. వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ చాలా డిగ్నిఫైడ్గా ఉండేది. అలాంటి కింద నుంచి పైకి అంగీ వేసుకొని చాలా ఖరీదవి లోపల మంచి దుస్తులు ధరించి ఉండేవాళ్ళు యూదులు. వింటున్నారా? యేసుప్రభు గారిని సిలువ వేయడానికి వచ్చినప్పుడు ముందు ఆయన బట్టలు తీసేసి వేరే అంగీని ఆయనకు తొడిగించాడు పిలాతు. వేరే ఎర్రని అంగీని తొడిగించాడు. ఆయన బట్టల్ని చాలాసార్లు మార్చేశారు సిలువ దగ్గర. యేసుప్రభు గారు వస్త్రాలు మార్చేశారు. మార్చేసి ఆయన వేసుకున్న అంగీని తీసేసి బట్టలు తీసేసి అప్పుడు సిలువ వేసి ఆ బట్టల్ని నలుగురు కలిసి పంచుకుంటున్నారు. ఫోటోలో ఉన్నట్టు యేసుప్రభు గారికి చిన్న పంచే ఉందనుకోకండి కదా, చిన్న పంచే ఉందనుకోకండి. అవి సిలువ వేసిన తర్వాత వేశారు వాళ్ళు. సిలువకు ముందు ఆయన బట్టల్ని పంచేసుకున్నారు. ఈ రాధా మనోహర్ దాస్ అన్నవాడికి జ్ఞానం లేదు, వాక్యం తెలీదు, మత పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు. ఎవడు కించపరిచిన క్రైస్తవుల విశ్వాసం దెబ్బతినదు. సహనానికి మారిపేరురా క్రైస్తవులంటే, సహనానికి మారిపేరు. క్రీస్తును నమ్ముకున్న వాళ్ళందరూ సాత్వికులుగా బ్రతకమని క్రీస్తు ప్రపంచానికి చూపించిన మాదిరి జీవితం చాలా గొప్పది. సిలువకు వెళ్ళడానికి ముందు, సిలువ వేయడానికి ముందు యేసుప్రభు గారి బట్టలను ఏం చేశారమ్మా? దుస్తుల్ని పంచుకున్నారంట. చదవండి. సైనికులు యేసుని సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగాలుగా చేసుకున్నారు. బట్టలు తీసేసి చిన్న బట్ట ఆయన మొల్ల మీద ఉండేలాగా చేసి పైన వేసుకున్న విలువైన బట్టలన్నీ పంచుకున్నారంట. ఆయన లోపల బట్టలు తీసుకుని పంచేసుకున్నారు, ముక్క ముక్కలు చేసేసి. అంగిని కూడా తీసుకున్నారంటే ఇది చింపడానికి వీల్లేదు ఇది, ఎందుకంటే చాలా అందమైనదంట ఆ బట్ట. మంచి దారంతో పైనుంచి కిందకి చింపితే ఆనవాళ్ళు ఉండదు, బాగోదు. అలాంటి చక్కని కుట్టు కలిగిన అంగీ అంటది. ఆయన అంగీని తీసుకుని అదిగో ఆ అంగీ కుట్టి లేకుండా పైనుంచి క్రిందకి యావత్తు, అది కుట్లు లేవు, కుట్లు కనపడవు, బ్రహ్మాండంగా నేచారంటది. ఎంత మంచి అంగీ చూడండి ప్రభుది. వారు అది దీన్ని చింపితే బాగోదు, ఇది చింపకూడదు, ఇంత మంచిది ఇంత బాగుందని ఒరే ఇది దాచుకుందాం అనుకున్నారు. పోనీ ఆ బట్టలు చింపేసి పట్టుకెళ్ళాలి ఏం చేసుకుంటారు? వాళ్ళు వేసుకుంటే సరిపోతుందా? చింపుకుంటే పనికొస్తుందా కదా? ఈ అంగీని దాచుకుందాం అనుకున్నారంటే, ఈ అంగీని చింపొద్దు అనుకున్నారంటే ఆ బట్ట ఎలాగుంటే వాళ్ళు ఆ మాటను ఉంటారో చూడండి. ఆ అంగీ వస్త్రం ఎలాగుందో చూడండి, వీడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మా దేవుళ్ళు పట్టు వస్త్రాలు వేసుకుని ఉంటారు కదా, మా దేవుళ్ళు పట్టు వస్త్రాలు వేసుకుని ఉంటారు. యేసుప్రభు ఏంటి ఒంటి మీద సరైన బట్ట లేదని వేళకోలం చేస్తున్నాడు. పట్టు వస్త్రాలు వేసుకోకపోతే సలిపే ఉంది, ప్రపంచం పాడైపోతుందని ఏమైనా బాధ ఏమన్నా నా దేవుళ్ళకి? ప్రపంచం చెడిపోతుంది, తాగుబోతులు అయిపోతున్నారు, తిరిగిబోతులు అయిపోతున్నారు, అయ్యో పొడి చేసుకుంటున్నారు, మా రాష్ట్రాలు మా దేశాలు మా ప్రజలు బాగోలేరని ఎవరికైనా దుఃఖం ఉందా? ప్రపంచం ఇలా పాడైపోతుంటే పట్టు వస్త్రం వేసి తిరుగుతాడంటే ఆయనకి బాధే ఉంది మరి. కానీ ఈయన బాధ ఉన్న దేవుడు తెలుసా మీకు? ఈయన ఎవరో? బాధ కలిగిన దేవుడు. బైబిల్లో దేవుడు ప్రపంచం పాడైపోతుంటే బాధపడే దేవుడు, ఇబ్బంది పడే దేవుడు, నా పిల్లలు చెడిపోతున్నాడని బాధ కలిగిన దేవుడు ఆయన. పట్టు వస్త్రాలు వేసుకుని తిరుగుతున్నాడా? నిజంగా ఒక మాట అంటాను సోదరులు, ఏమనుకోకూడదు, బయటోళ్ళు కూడా. ఏంటో తెలుసండి, పట్టు వస్త్రాలు ఆయనకి ఎక్కడి మనం ఇస్తే కట్టుకుంటున్నాడు. ఏమా రాధా మనోహర్ దాసు పట్టు వస్త్రాలు ఇస్తాడా? ఆల్రెడీ ఆయన కట్టుకుని తిరుగుతాడా దేవుడు?
పండగకి పట్టు వస్త్రాలు ఈడిస్తున్నాడు కనుక వాళ్ళు వేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచించండి. ఇంకొక మంచి మాట చెప్తాను. యేసు ప్రభు గారు ఎందుకంత సామాన్యంగా ఉన్నాడో తెలుసండి. నిజంగా ప్రజల శ్రేయస్సు కొరకు బ్రతికేవాడికి భోజనం మీద ఉండదు. ఉంటుందా? సుఖపడాలని ఉండదు. ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని కాపాడాలి, ప్రజల్ని దీవించాలి, ప్రజలని చైతన్యవంతులు చెయ్యాలి అనేటువంటి కాన్సెప్ట్తో పనిచేసే ఏ దేవుడికి కూడా లగ్జరీ ఉండదురా బాబు. లగ్జరీగా ఉండకూడదు. ప్రజల శ్రేయస్సు కోరుకున్నవాడు ఎప్పుడు కూడా సింపుల్గానే ఉంటాడు. ఒక మాట చెప్పనా, గాంధీ గారు ఎప్పుడైనా ప్యాంటు షర్టు ఇన్ని షర్టు టై కట్టుకు తిరిగాడేంటి? గాంధీ గారిని, మహాత్మా గాంధీ గారిని చూసారా? మన జాతి గౌరవించదగ్గ పితామహుడైన, అవునా? మన జాతి పిత. ఆయన ఒంటి మీద బట్టలు చూసారా మీరు ఎప్పుడైనా? గాంధీ మహాత్ముడు శరీరం మీద ఏం బట్టలు ఉంటాయమ్మా? ఏముంటాయి? ఒక పంచికట్టు. పాపం నేను చూశాను, వాచి ఉంటుంది కానీ ఎప్పుడు చేతికి పెట్టుకోలేదు మహాత్ముడు. మరి దేనికి పెట్టుకుంటాడు? బొడ్లో మొల్ల పెట్టుకుంటాడు వాచి. ఆయన అమాయకుడా గొప్పవాడా? చిన్న పంచికట్టుతో తిరుగుతూ వాచి మొలలో పెట్టుకుని సామాన్యమైన పుస్తకం పట్టుకుని కనిపించే మహాత్మా గాంధీ గారు ఏమా మంచివాడా చెడ్డవాడా? జాతి గౌరవించదగ్గ మహాత్ముడు. మరి అంత సింపుల్గా ఉన్నాడేంటి? అంత సింపుల్గా ఉన్నాడేంటి? మహాత్ములు ఎప్పుడు సింపుల్గానే ఉంటారా బాబు. మేధావులు మహాత్ములు ఎలా ఉంటారో సింపుల్గానే ఉంటారు. షూట్ వేసుకుని, బూట్ వేసుకుని, టై కట్టుకుని, పంచి వస్త్రాలు కట్టుకున్నాడు సలిపే ఉంది. మహాత్ముడికి బట్టల మీద ఉండదు, భోజనం మీద ఉండదు, వివాహం మీద ఉండదు, భార్య అని ఉండదు, బిడ్డలని ఉండదు. మన దేశానికి ఎంతమంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా శాస్త్రాన్ని అభివృద్ధిపరిచారు. మన దేశంలో అభివృద్ధి పథం నడిపించారు. ఏమండి, అబ్దుల్ కలాం గారు ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎప్పుడు తల కూడా దూకుని ఉంటాడు. ఆయన చాలా సింపుల్గా ఉంటాడు. ఆయనకి వివాహం అవ్వలేదు. ఓ మహాత్ములకి పెళ్ళిళ్ళని, పెడాకులని, లగ్జరీలని ఉండదు. సామాన్యంగానే ఉంటారు. అంతేనండి. మన ప్రధానమంత్రి గారు చూడండి ఎంత సింపుల్గా ఉంటారు కదా. అసలు నిజంగా సూటు, బూటు, టై, రోజుకో కోటేసి తిరగాలి. అసలు సింపుల్గా ఉంటారు. మామూలు కద్దరపట్లే కదా. మరి మన ముఖ్యమంత్రి గారిని మరి నేను చూశాను, జగన్ గారిని. చూడడం అంటే పేపర్లోను, టీవీలో, వార్తల్లో చూస్తూ ఉంటాను. ఎప్పుడు అలా సింపుల్గానే ఉంటాడు. ఆ వైట్ షర్టు, ఆ కాకి ప్యాంటే. నేను ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసి సీట్లోకి వచ్చిన కానీ చూస్తున్నాను, అలాగే ఉన్నాడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చే కలెక్టర్లు వాళ్ళు చూస్తే ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారండి, ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారో. మంత్రులు, ప్రధానులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారో. ఆయన మాత్రం సింపుల్గా ఇనిషియేట్ కూడా చేసుకోడు. సామాన్యమైన చొక్కాయి, సామాన్యమైన ప్యాంటు, సింపుల్గా ఉంటారు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? మహాత్ములు మహాత్ములు సత్యం తెలిసిన వాళ్ళు, పరమార్థాన్ని ఎరిగిన వాళ్ళు ఇలా గొప్పగా ఉండాలనుకోరండి. ఉన్నదాంతో తృప్తి చెందుతారు, అలాగే వెళ్ళిపోతారు. ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభు సర్వ ప్రపంచానికి మాదిరి. అందుకే ఆయన వివాహాన్ని కోరుకోలేదు, ఆయన ఆస్తులు సంపాదించుకోలేదు, ఆయన మంచి బట్టలు తొడుక్కోవాలని లేదు ఆయనకి. సింపుల్గానే బ్రతికాడు. ఈ మూర్ఖుడికి అర్థం కాలేదు పాపం. ఎవరైతే క్రీస్తుని కించపరిచి మాట్లాడుతున్నారో అలాంటి మూర్ఖులకి మాత్రం ఆయన అర్థం కాడు. ఆయన యూదులకి ఆటంకంగాను, అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడని పౌలు చెప్పిన మాట ఎంత సత్యమో చూడండి, ఎంత సత్యమో చూడండి. మళ్ళా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఎంత సత్యమండి ఇది, ఎంత వాస్తవం అండి ఇది. దేవుని బిడ్డలరా, మహాత్ములు ఎప్పుడు కూడా ఎలా ఉంటారో, ఎలా ఉంటారమ్మా? సింపుల్గానే ఉంటారు. అంతేకాదు, ఎవరు నేర్పించకపోయినా
మన దేవుడు మనకు నేర్పించింది అదే. ఎలా ఉండాలి? తగ్గించుకుని ఉండాలి. స్త్రీలకు ప్రభు వారు ఏం చెప్పారు? అమ్మా, తగు మాత్రపు వస్త్రములు ధరించుకోండి, జడలు అల్లుకుంటంలో కాలక్షేపం చేసేయకండి, సమయమును పోగొట్టుకోకండి, సింపుల్గా ఉండండి, దేవుడిచ్చిన అందం చాలు. ఇది బైబిల్ చెప్పే నీతి. అంతేగాని యేసుప్రభు గారిని కించపరిచి మాట్లాడకూడదు. యేసుప్రభు గారి జీవితం వీడి తల్లకిందులు చేసి తపస్సు రాదు. రాధా మనోహర్ దాస్ అన్నవాడికి రాదు. అంతేనా? అలాగే ఇంకొకడు ఉన్నాడు, మాట్లాడుతూ ఉంటాడు కదా, వాడికి కూడా రాదు. కనుక యేసుక్రీస్తు ప్రభు జీవన శైలి ప్రపంచానికి అది మాదిరి. ఎందుకంటే బట్టలు వేసుకుని సుఖపడి సంతోషపడడానికి లోకమేమన్నా బాగుందా? దేవుని బిడ్డలు పాడైపోతున్నారని బాధపడే ఏకైక దేవుడు మన దేవుడు. ప్రపంచం పాడైపోతుందని ఏ దేవుడు బాధపడుతున్నట్టు ఏ ప్రసంగిక నోట నేను వినలేదు ఎప్పుడు. అలా బాధపడుతున్న, ప్రపంచం చెడిపోతున్నందుకు బాధపడిన ఒకే ఒక దేవుడు మన దేవుడైన యెహోవా. చూడండి, ఆదికాండము చాలాసార్లు చదువుకున్నాం మనం, 6వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ప్రియులారా. ప్రపంచం చెడిపోతుందన్నందుకు, ఏమండి, ఇన్ని బ్రాందీ షాపులు, ఇన్ని తాగుబోతుల మరణాలు, ఇన్ని హత్యలు ఇవన్నీ జరుగుతుంటే దేవుడు పట్టుబట్టలు, సిల్క్ బట్టలు, సూటు బూట్లు వేసి తిరగటానికి ఆయనకు మనసు లేదా? ఆయనకు బాధ లేదా? దేవుడు ఎంత బాధపడుతున్నాడో. అందుకే మన దేవుడికి అంత ప్రత్యేకత. మనం మంచి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నాం మనం. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. చూసారా? మనుషులు చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, లోకం మృగాలను తలపిస్తున్నారు, నా బిడ్డలు పాడైపోతున్నారని బాధపడుతున్నాడు దేవుడు. ఈ బాధలో ఆయనకేమి సుఖపడతాడైనా? ఇలాంటి మూర్ఖులకి ఏమర్థమవుతుంది ఆయన మనసు? ఆలోచించారా? ఏమా, దేవుడు ఏమవుతున్నాడు? బాధపడుతున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయంలో నొచ్చుకున్నాడు, బాధపడుతున్నాడు. ప్రపంచం పాడైపోతుంటే, ప్రపంచం చెడిపోతుంటే, ప్రజలు వ్యభిచారులు అయిపోతుంటే, తాగుబోతులు అయిపోతుంటే, తిరుగుబోతులు అయిపోతుంటే, అన్నదమ్ముల్లాగా బ్రతకవలసిన మనుషులు చంపుకుంటుంటే, చచ్చిపోతుంటే, ఏ దేవుడండి సుఖపడేవాడు? ఏ దేవుడు బట్టలు కట్టుకుని తిరుగుతాడండి? ఎవడండి కడుపుండి అన్నం తింటాడు? ఎంత గొప్ప దేవుడండి యేసుప్రభు వారు! ఎంత గొప్ప దేవుడండి యెహోవా దేవుడు! ఇలాంటి దేవుణ్ణి వాళ్ళకి లేక ఏడుస్తున్నారు. ఇలాంటి దేవుడు అర్థం కాక యేసుకు పడి ఏడుస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనందరికీ మాదిరిగా ఉండాలనే యేసుప్రభు అంత సామాన్యమైన జీవితం జీవించాడు. అసలు ఈ త్యాగానికి కొలమానం ఉంటుందండి? అసలు ఈ ప్రేమని, ఈ త్యాగాన్ని, ఈ తగ్గించుకున్న జీవితాన్ని దేనితో కొలుస్తామండి మనం? ఆలోచించండి. అవునా? యేసుక్రీస్తు ప్రభు సిలువకు వెళ్ళకముందే ఒంటి నిండా బట్టలు ఉన్నాయి, అంగీ ఉంది, లోపల దుస్తులు ఉన్నాయి, కానీ అవి తీసేసి పంచేసుకున్నారు, చీట్లు వేసుకుని తీసేసుకున్నారు. అవి సామాన్యమైన వ్యక్తిగా ఏ తప్పు చేయకపోయినా సిలువ వేసి చంపేశారు. ఆ మౌనం, ఆ దీనత్వం, ఆ సాత్వికం, ఆ తగ్గింపు కేవలం మన కొరకు, ప్రజల మార్పు కొరకు. ప్రపంచం పాడైపోతుందని చూసి ఏడ్చే దేవుడు ఆయన ఒక్కడే. ఇంకెవరికి బాధ లేదు లోకం మీద. దేవుడు అంటే అలా ఉండాలి. మనకు తండ్రి యెహోవా. లోకం పాడైపోతుంటే ఆయనకు బాధ అండి, ఆయనకి ఇబ్బంది అండి. దేవుని బిడ్డలారా, అదొకటి. మహాత్ములు ఎప్పుడు గొప్పగా ఉండాలని కోరుకోరు కదా. గొప్పగా ఉండాలని ఎవరు కోరుకుంటారు? అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతూ ఉంటుందంట, అన్నీ ఉన్నవాడు మెదరకుండా ఉంటాడంట. ఇంకా చెప్తాను, చాలా సామెతలు చెప్తూ ఉంటారు. నిండుకుండా తొణకదు, నిండుకుండా తొణకదు. ఎందుకంటే నిండా నీళ్ళు ఉన్నాయి, అలాగే ఉంటుంది. ఏమాత్రం కొండలో వెలితి నీళ్ళు ఉన్నాయనుకోండి, తక్కువ ఉన్నాయనుకోండి, డబ్బా 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 డబ్బా, ఈ అంచుకి ఆ అంచుకి, ఆ ఇంచు నుంచి ఈ అంచుకి మోగుతూనే ఉంటుంది.
అలాంటోడు క్రీస్తు. తెలుసండి, మహాత్ములు ఎప్పుడు గొప్పగా ఉండాలని కోరుకోరు. కనీసం ఈ సమాజాన్ని చూసి ఆయన ఇలాంటి వాళ్ళు నేర్చుకోవాలి. అందుకే మనం గొప్ప దేవుడిని నమ్ముకున్నాం ప్రియులారా. మన ప్రభువు మనకు ఆదర్శప్రాయుడు. మన దేవుడు మనకి నమ్ముకోదగినవాడు. చివరి వరకు ఆయనతోనే మన జీవితం. ఎవరికి ఎర్రితనంగా ఉంటే మనకెందుకు, ఎవరికి ఆటంకంగా ఉంటే మనకెందుకు? మనం చచ్చిపోయే వరకు మనకు ఆయన ఎలా ఉండాలి? దేవుని శక్తిగా ఉండాలి, మనకు రక్షణగా ఉండాలి, మనల్ని పరలోకానికి చేర్చే మహనీయుడిగానే మనకి ఆయన ఉండాలి. అంతేగాని ఇలాంటి ప్రసంగాలు చూసి, ఇలాంటి తాడు బొంగడు లేనడు చెప్పే మాటలు విని కదా, బ్రతకడానికి మాత్రమే బ్రతుకుతున్న వాళ్ళు చేసే కామెంట్లు విని మనసు పాడు చేసుకోకండి. బైబిల్కి, దేవుడికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక గొప్ప ప్రత్యేకత ఉంది కదండి. కాబట్టి ఆ ప్రత్యేకతను గుర్తించి మనసు మార్చుకుని దేవుడి కొరకు బ్రతుకుదాం. ఆయన ఇప్పుడు ఎప్పుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. కాలాలు, ఋతువులు, సమస్తాన్ని ఆయన ఆధీనంలో ఉంచుకుని సర్వ ప్రపంచాన్ని నడిపిస్తున్న మహాదేవుడు. అంతటి గొప్ప దేవుడు వల్లనే మన జీవితాలు ఎంత గొప్పగా మార్చుకున్నాం. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ సంకల్పంలో లోకానికి పంపించిన మా ప్రభువు లోకం అర్థం చేసుకోలేకపోయింది. ఇప్పటికీ కించపరిచి మాట్లాడుతూనే ఉన్నారు. యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనముగా ఉన్న మా ప్రభు మాకైతే రక్షకుడిగా, మాకు పరలోకానికి చేర్చే ఏకైక దిక్కుగా, మాకు శక్తిగా ఉండేటట్లుగా మీ కృప బిడ్డలకు అనుగ్రహించండి. తండ్రిగా మీ పాదాలే మాకు శరణమని, మరణించే వరకు ఇలాంటి తప్పుడు ఆలోచనలతో బ్రతకకుండా ఉన్నతమైన మీ వాక్యపు విలువలతో మా జీవితాలను సరిచేసి మహాలోకానికి మమ్మల్ని చేర్చండి. ఇప్పుడున్న విశ్వాసం, ఇప్పుడున్న నమ్మకం, ఇప్పుడున్న భక్తి జీవితం చివరి వరకు ఉండడానికి మీకు కాపుదలు ఉంచండి. అస్తవ్యస్తమైపోతున్న ప్రపంచంలో నాశనానికి వెళ్ళిపోతున్న ప్రజలను చూసి బాధపడుతూ దుఃఖపడుతున్న దేవుడు నువ్వే తండ్రి. ఎందుకంటే మీరే నిజమైన తండ్రివే, నిజమైన దేవుడవు. అందుకే మీరు బాధపడుతున్నారు తండ్రి. మీ సుఖాలను మరిచి, మీ సంతోషాన్ని వదిలిపెట్టి మా ప్రభువును కూడా సామాన్యుడిగా మా దగ్గరికి పంపించారు. అర్థం చేసుకుని బ్రతికే మనసు మాకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.